దేశంలోని కోట్లాది మంది వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో భారీ శుభవార్త చెప్పే అవకాశం కనిపిస్తోంది. తరచూ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాల్సిన కష్టాలను తప్పిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఒక కీలక ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ ఇష్యూ చేసినప్పటి నుంచి 20 సంవత్సరాలు, వాహనదారుడికి 40 ఏళ్లు వచ్చే వరకు మాత్రమే ఉంటోంది. అయితే ఈ వ్యాలిడిటీని ఏకంగా వాహనదారుడికి 50 ఏళ్ల వయసు వచ్చే వరకు పొడిగించాలని కేంద్రం యోచిస్తోంది. దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కేవలం లైసెన్స్ వ్యాలిడిటీ పెంపు మాత్రమే కాకుండా ఆర్టీఓ సేవలను మరింత సులభతరం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనే వారికి అత్యంత అవసరమైన వెహికల్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్, అలాగే పర్మిట్ రెన్యువల్ వంటి సేవలను 100% ఆన్లైన్లోనే అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తే ప్రజలు పదే పదే ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల ప్రజలకు సమయం, డబ్బు ఆదా అవ్వడమే కాకుండా దళారుల బెడద కూడా తప్పుతుంది. అలాగే పదే పదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే డ్రైవర్లకు నెగిటివ్ పాయింట్లు ఇచ్చి వారి లైసెన్స్ రద్దు చేసేలా ఒక కఠినమైన విధానాన్ని కూడా తీసుకురాబోతున్నారు. అయితే ఈ విప్లవాత్మక మార్పులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే దానిపై మంత్రిత్వ శాఖ ఇంకా ఎలాంటి కాల పరిమితిని ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు ఇంకా ప్రాథమిక చర్చల దశలోనే ఉన్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కొత్త విధానాల వల్ల రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి ఎలాంటి గండి పడదని, ఆన్లైన్ ద్వారానే ఫీజులు వసూలు చేసేలా పటిష్టమైన వ్యవస్థ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రవాణా శాఖ అధికారులు, ఇతర భాగస్వాములతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.